ఈ వీడియోలో మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి తెలుసుకుందాము. భవిష్యత్తులో జరగబోవు పనులను తెలుపుటకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను వాడాలి. దీని యొక్క స్ట్రక్చరు సబ్జెక్టు ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్. సబ్జెక్టు ప్రొనౌన్స్ అనేవి మనకి 7 అని తెలుసు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ 7 వచ్చినప్పుడు మనం ఐ, వి వచ్చినప్పుడు షెల్ను ఉపయోగించాలి. యు, దే, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు విల్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే మనం అన్నిటికీ విల్ను ఉపయోగించిన ప్రాబ్లం ఏముండదు. ఇక్కడ ఐ, వి వచ్చినప్పుడు షల్ మాత్రం ఉపయోగించాలని రూల్ లేదు. మనం ఈ విల్లును కూడా ఉపయోగించి వాక్యాలను చెప్పవచ్చు అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఐ షల్ గో టు మూవీ టుమారో. నేను రేపు సినిమాకి వెళతాను. యూ విల్ ప్లే ఫుట్బాల్ ఇన్ 2024. నీవు 2024లో ఫుట్బాల్ ఆడగలవు. షీ విల్ గెట్ మ్యారీడ్ ఇన్ సెప్టెంబర్. ఆవిడ ఈ సెప్టెంబర్ నెలలో మ్యారేజ్ చేసుకుంటుంది. అట్లాగే హీ విల్ విజిట్ హిమాలయాస్ నెక్స్ట్ సమ్మర్. అతను వచ్చే వేసవి కాలంలో హిమాలయాస్కి వెళ్తాడు. అంటే ఇవన్నీ కూడా ఫ్యూచర్లో జరుగుతాయి అని చెప్తున్నాం అన్నమాట. అట్లాగే కీవర్డ్స్ వచ్చి టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ సండే, నెక్స్ట్ మే, అట్లాగే ఇన్ 2024, ఇన్ 2025, డే ఆఫ్టర్ టుమారో. వీటన్నిటిని కీవర్డ్స్గా ఉపయోగించి మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని చెప్పవచ్చు అన్నమాట. మరొకసారి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలని తెలుసుకుంటే భవిష్యత్తులో జరగబోవు పనులను తెలుపుటకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.